సెప్టెంబర్ 11, 2001 అమెరికానే కాదు, యావత్ ప్రపంచాన్ని కొన్ని గంటలు చీకట్లోకి నెట్టిన రోజు. చరిత్రలోనే ఇప్పటివరకు రికార్డైన అతిపెద్ద మారణహోమం. కళ్ళ ముందలే వందల అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఏం జరుగుతుందో తెలిసే లోపలే వేల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ దాడులు చేయడానికి ఒసామా బిన్ లాడెన్కి ఉన్న ముఖ్యమైన కారణాలేంటి? అసలు ఎందుకు ఈ దాడులు చేయించాడు? ఆ రోజు జరిగిన 149 నిమిషాల బీభత్సం గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. Today, our fellow citizens, our way of life, our very freedom came under attack in a series of deliberate and deadly terrorist acts. Of the Pentagon. Now this is what it looked like moments ago. My God. సెప్టెంబర్ 11 బోస్టన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి అమెరికన్ ఎయిర్లైన్స్కి చెందిన ఫ్లైట్ 11 బయలుదేరింది. దీని డెస్టినేషన్ లాస్ ఏంజల్స్. ఫ్లైట్లో మొత్తం 92 మంది ఉన్నారు. వీరిలో 11 మంది క్రూ మెంబర్స్, 81 మంది ప్యాసింజర్లు ఉన్నారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన 15 నిమిషాల తర్వాత 81 మంది ప్యాసింజర్లో 5 హైజాకర్లు ఉన్న విషయం తెలిసింది. ఈ హైజాకర్లు ఫ్లైట్ని హైజాక్ చేశారు. ఈ హైజాకర్లో ఒకళ్ళ పేరు మొహమ్మద్ అట్టా. ఇతని వయసు 33 సంవత్సరాలు. ఇతను ఈజిప్ట్కి చెందినవాడు. ఈ అటాక్స్ కోసం అతను పైలట్గా ట్రైనింగ్ తీసుకున్నాడు. బలవంతంగా పైలట్ క్యాబిన్లోకి వెళ్ళి పైలట్ మరియు కో పైలట్ నుండి కంట్రోల్ తీసుకున్నాడు. ఫ్లైట్ నేరుగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ వైపు వెళ్తుంది. అప్పట్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఒక హిస్టారికల్ బిల్డింగ్. ఒకానొక సమయంలో ప్రపంచంలో ఎత్తైన భవనం కూడా. ఈ ట్విన్ టవర్స్ అనేది న్యూయార్క్ నగరానికి ఒక గర్వకారణం. హైజాకర్లు ఫ్లైట్ని నార్త్ టవర్కి ఢీకొట్టారు. What is that? Somebody hit the World Trade Center or the World Trade Center? It's 8:52 here in New York. I'm Bryant Gumbel. We understand that there has been a plane crash on the southern tip of Manhattan. You're looking at the World Trade Center. ఈ క్రాష్ ఉదయం 8:46 జరిగింది. అయితే అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ఈ క్రాష్ జరిగిన సమయంలో ఫ్లోరిడాలోని ఒక స్కూల్ పర్యటనలో ఉన్నారు. ఈ క్రాష్ గురించి వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జార్జ్ బుష్కి చెప్పాడు. కానీ జార్జ్ బుష్ నమ్మలేకపోయాడు. ఎవరైనా ఇలా చేయగలరా? ఖచ్చితంగా పైలట్కి హార్ట్ అటాక్ వచ్చి ఉంటుందని అనుకున్నారు. ఈ క్రాష్ జరిగిన 15 నిమిషాల తర్వాత యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 175ను 5 హైజాకర్లు హైజాక్ చేశారని తెలిసింది. హైజాకర్లు పైలట్ల మీద విరుచుకుపడి ఫ్లైట్ కంట్రోల్ తీసుకున్నారు. ఫ్లైట్ని సౌత్ టవర్పై క్రాష్ చేశారు. వరుసగా రెండో క్రాష్. ఈ టయానికి అధ్యక్షుడు జార్జ్ బుష్ స్కూల్లోని 2వ తరగతి పిల్లలతో రీడింగ్ ఎక్సర్సైజ్ చేయిస్తున్నారు. ఆండ్రూ కార్డ్ క్లాస్ రూమ్లోకి వెళ్ళి అమెరికా అండర్ అటాక్ అని జార్జ్ బుష్ చెవిలో చెప్పాడు. కానీ జార్జ్ బుష్ క్లాస్ రూమ్లోనే ఉండి రీడింగ్ ఎక్సర్సైజ్ని కంటిన్యూ చేశాడు. 7 నిమిషాల పాటు పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి పిల్లలు టీచర్స్తో ఫొటోస్ తీసుకున్నాడు. ఈ 7 నిమిషాలు చాలా క్లిష్టమైన టైం. ఎందుకంటే ఈ 7 నిమిషాల్లోనే ట్విన్ టవర్స్పై ఫ్లైట్ క్రాష్ అయిందన్న వార్త ప్రపంచం మొత్తం వ్యాపించింది. రెండో ఫ్లైట్ క్రాష్ జరిగిన కొన్ని నిమిషాల తర్వాత మరో 2 ఫ్లైట్లు హైజాక్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 77. ఇది వాషింగ్టన్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి లాస్ ఏంజల్స్కు బయలుదేరింది. ఇందులో 5 హైజాకర్లు ఉన్నారు. రెండవది న్యూజెర్సీ నుంచి కాలిఫోర్నియాకు వెళ్తున్న ఫ్లైట్. ఇందులో 4 హైజాకర్లు ఉన్నారు. ఈ 2 ఫ్లైట్లను వాషింగ్టన్ డీసీ వైపు దారి మళ్లించారు. ఎందుకంటే వాషింగ్టన్ డీసీ యుఎస్ఏ యొక్క రాజధాని. వాషింగ్టన్ డీసీ అవుట్స్కట్స్లో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్ ఉంది. దీన్ని పెంటగాన్ అంటారు. పెంటగాన్ కూడా ఒక ఐకానిక్ బిల్డింగ్. ఫ్లైట్ 77ని పెంటగాన్పై క్రాష్ చేశారు. Oh my goodness. Oh my goodness. We're looking at a live picture from Washington and there is వరుసగా 3వ క్రాష్. దీని తర్వాత అమెరికా గగనతలాన్ని మూసేసింది. గాల్లో ఉన్న ఫ్లైట్స్ అన్ని దగ్గరలో ల్యాండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. పెంటగాన్పై క్రాష్ 9:35 జరిగింది. దీనివల్ల పెంటగాన్ యొక్క ముఖ్యమైన భాగం నాశనమైంది. ఉదయం 9:59. సౌత్ టవర్లో ప్లేన్ క్రాష్ అవడం వల్ల బిల్డింగ్ మొత్తం కూలిపోయింది. ఈ టైంలో హైజాక్ చేయబడిన 4వ విమానం గురించి అందరూ భయపడ్డారు. అందరూ వైట్ హౌస్ని టార్గెట్ చేస్తారనుకున్నారు. ఎందుకంటే మనకు పార్లమెంట్ ఎలాగో యుఎస్ఏకి వైట్ హౌస్ అలాగా. మరోవైపు విమానంలో ఉన్నవాళ్ళు ఫోన్స్ని ఆన్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ఫోన్ కాల్స్ రావడం ప్రారంభించాయి. ఫ్లైట్లో ఉన్న వాళ్ళకి అమెరికాలో ఏం జరుగుతుందో చెప్పారు. దీంతో ఫ్లైట్లో ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థమైంది. మిగిలిన ఫ్లైట్లనే దీన్ని కూడా క్రాష్ చేస్తారని అర్థమైంది. ఇప్పుడు వాళ్ళ ముందు 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి ఫ్లైట్ కూలిపోవటం వాళ్ళ కళ్ళతో చూడటం. రెండవది హైజాకర్లతో పోరాటం. ఫ్లైట్లో ఉన్న వాళ్ళు ఆప్షన్ 2ని ఎంచుకున్నారు. హైజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం స్టార్ట్ చేశారు. దీంతో ఫ్లైట్లో గందరగోళం ఏర్పడింది. చివరికి ఫ్లైట్ ఒక పొలంలో క్రాష్ అయింది. ఒకటి మాత్రం నిజం, ప్యాసింజర్ల ధైర్య సాహసాల కారణంగా చాలామంది ప్రాణాలు సేవ్ అయ్యాయి. ఉదయం 10:28 వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్ కూడా కూలిపోయింది. ఈ భయానక ఉదయం మధ్యాహ్నంగా మారే సమయానికి 3,000 మంది పైగా మరణించారు మరియు 6,000 మంది పైగా గాయపడ్డారు. అయితే ఈ దాడుల వెనుక ఆల్ ఖైదా అనే తీవ్రవాద సంస్థ ఉంది.
అయితే ఒసామా బిన్ లాడెన్ మాత్రం ఈ దాడులకు తనకు ఎలాంటి సంబంధం లేదని, నేను బాధిని కాదంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ సంఘటన జరిగిన 3 సంవత్సరాల తర్వాత 2004 యుఎస్ ఎలక్షన్ టైంలో ఒసామా బిన్ లాడెన్ ఒక పబ్లిక్ టేక్ రికార్డ్ని విడుదల చేశాడు. అందులో ఆ దాడికి అతడే బాధ్యుడని, అతను చేసిన దాన్ని సమర్థించుకున్నాడు. ఈ దాడుల వెనుక ఆల్-ఖైదాకు కొన్ని ప్రేరణలు ఉన్నాయని పేర్కొన్నాడు. అవేంటంటే మిడిల్ ఈస్ట్లో యుఎస్ జోక్యం చేసుకోవడం, అమెరికా ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వడం, లెబనాన్లో ముస్లింలపై జరిగిన వ్యతిరేకతకు యుఎస్ సపోర్ట్ చేయడం, చెచెన్లో ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన నేరాలతో రష్యాకు మద్దతు ఇవ్వడం, ఇరాక్పై అమెరికా ఆంక్షలు విధించడం, సౌదీ అరేబియాతో యుఎస్ సహకారం చేసుకుంటూ సౌదీ అరేబియాకు తన సైన్యాన్ని పంపుతుందని, ఇలా అనేక కారణాలను పేర్కొన్నాడు. ముఖ్యంగా అమెరికాకు గుణపాఠం చెప్పడానికి అమెరికాపై దాడి చేశామని పేర్కొన్నాడు. ఫైనల్గా 2011 మేలో అమెరికా ఆర్మీ ఒసామా బిన్ లాడెన్ను చంపేసింది. ఈ దాడుల తర్వాత ప్రపంచంలో చాలా మార్పులు జరిగాయి. లైక్ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ పెంచడం, పేట్రియాట్ యాక్ట్ తీసుకురావడం. ఇది యుఎస్ ప్రజలను చాలా ఎఫెక్ట్ చేసింది.